కొన్నిసార్లు మనుషులు బయటకు మంచి జీవితం చూపిస్తారు, ప్రజల ముందు మంచి మాటలు మాట్లాడతారు, ప్రార్థిస్తారు, సేవ కూడా చేస్తారు, పరిచర్యలో కూడా పాల్గొంటారు. కానీ హృదయంలో ఒక రహస్య పోరాటం ఉంటుంది. ఎవ్వరికీ తెలియని పాపం. మనుషులకు అది కనిపించకపోవచ్చు, కానీ దేవునికి కనుమరుగై ఉన్నది ఏదీ లేదు. రహస్య పాపం మొదట చిన్నదిగా కనిపిస్తుంది, ఇదెవరికీ తెలియదు అని మనసు అనుకుంటుంది. కానీ అది నెమ్మదిగా మన హృదయాన్ని బలహీనపరుస్తుంది, మన ఆత్మీయ స్థితిని క్రమంగా తగ్గిస్తుంది, దేవునితో ఉన్న అనుబంధాన్ని పోగొడుతుంది. ఇక్కడ ఒకటి గమనించాలి, పాపం దాచుకోవచ్చు, కానీ దాని ప్రభావం దాచలేం. తన పాపములను దాచుకున్నవాడు విజయము పొందడు అని, వాటిని ఒప్పుకుని విడిచినవాడు కరుణ పొందును అని. అంటే దేవుడు మనలను తీర్పు చెప్పడానికి కాదు, మనలను మార్చడానికి పిలుస్తున్నాడు. మనము నిజంగా దేవుని దగ్గరకు వచ్చి మన హృదయాన్ని ఆయన ముందు ఉంచితే ఆయన క్షమించడమే కాకుండా నూతన జీవితం ప్రసాదిస్తాడు. కాబట్టి రహస్య పాపాన్ని దాచుకొని జీవించకండి, దేవుని ముందు నిజాయితీగా నిలబడండి. ఎందుకంటే మన హృదయం శుద్ధి అయినప్పుడు మాత్రమే మన జీవితంలో నిజమైన ఆనందం వస్తుంది. దాచిన పాపం మనసును పాడు చేస్తుంది, ఒప్పుకున్న హృదయం స్వేచ్ఛను పొందుతుంది. గాడ్ బ్లెస్ యూ.